శుద్ధీకరణ మనలో జరగాలి, ఎప్పటికప్పుడు జరుగుతూ ఉండాలి. ఎంత శుద్ధి చేసుకోవాలంటే మనల్ని మనం యేసయ్యే వచ్చి, యేసయ్య ఏమన్నాడు? మా విస్తారమైన పాపములు క్షమింపబడి ఉన్నాయి, నువ్వు వెళ్ళిపోవచ్చు అని చెప్పి యేసయ్య తనన్నాడు. అలాగుననే మనం కూడా ఎప్పటికప్పుడు ప్రతి నెల ప్రభు స్వరం వినబడుతూ ఉండాలి. లేదంటే ప్రతి నెల మనము ఆ యొక్క నిశ్చయతలోనికి, ప్రభు నా పాపాలు క్షమించడు అనే నిశ్చయతలోనికి రావాలి ప్రార్థన చేసిన తర్వాత. లేదంటే ఏమవుతుందో తెలుసా? ఏమవుతుంది అంటే మనం బలలో చేతులు పెడితే యేసయ్య యోధా దగ్గరకు వచ్చి, ఎప్పుడైతే యోధా చేతిలో ముక్క ముంచి తన చేతిలో పెట్టాడో, తను తీసుకున్నాడో, చదువుదాం అక్కడ. యోహాను సువార్త 13వ అధ్యాయము 26-27 వచనాలు. యోహాను సువార్త 13:26-27 వచనాలు. అందుకు యేసు, నేను ఒక ముక్క ముంచి ఎవనికి ఇచ్చేదనో వాడే అని చెప్పి ఆ ముక్క ముంచి సీమోను కుమారుడగు ఇస్కరియోతు యోధాకి ఇచ్చాను. వాడు ఆ ముక్క పుచ్చుకొనగానే సాతాను వానిలో ప్రవేశించను. జాగ్రత్తగా వినండి. ఒకవేళ మనలో శుద్ధీకరణ జరగకపోతే ఏం జరుగుతుందో తెలుసా? అపవాది సాతాను గాడిని వశపరుచుకున్నాడు. యోధాని వశపరుచుకున్నాడు, స్వాధీనం చేసుకున్నాడు. కాబట్టి స్వాధీనం చేసుకున్నాడు కాబట్టి యేసయ్య అంటూ ఉంటాడు, మీలో ఇప్పటికి ఒకడు సాతాను అని చెప్పి యేసయ్య అన్నాడు. యోహాను సువార్తలో అక్కడే మనం చూసుకుంటే 6వ అధ్యాయంలో 70 వచ్చింది. అందుకు యేసు, నేను మిమ్మల్ని 12 ఏర్పరచుకోలేదా, మీలో ఒకడు సాతాను అని వారితో చెప్పాను. ఎవరంటే అందరూ కాదు, ఒక్కడు సాతాను అయిపోయాడు యోధా. అంటే యోధా సాతాను చేత పట్టబడ్డాడు కాబట్టి యోధాకి ఎప్పుడైతే యేసయ్య చేతిలో పెట్టాడో రొట్టె ముక్కను తీసుకెళ్ళి, ఏ రొట్టె ముక్క అంటే జీవాహారం అనేటువంటి రొట్టె ముక్కను తీసుకెళ్ళి పెట్టాడో, వెంటనే సాతాను తనని బలపరిచింది. సాతాను తనని భయంకరమైన కార్యాన్ని చేయడానికి సాతాను తనని అభ్యంతరపరిచింది, బలపరిచింది, ప్రోత్సాహపరిచింది. వెంటనే యోధా ఏం చేశాడంటే వెంటనే వదిలేసుకుని, వెంటనే యేసయ్యని అక్కడ వదిలేసి వాళ్ళకి చెప్తూ ఉన్నాడు ఇంకా శిష్యులకి. ఈలోపు వెంటనే ఎప్పుడైతే అది తీసుకున్నాడో వెంటనే ఏం చేశాడంటే యేసుని అప్పగించేసేయడానికి, యేసుని చావుకి అప్పగించడానికి ప్రేరేపించబడి వెళ్ళిపోయారు. నా ప్రియ దేవుని వెళ్ళారా, మీకు ప్రేమతో ఈ మాట చెప్తున్నా, మనలో శుద్ధీకరణ లేకపోతే శరీర కార్యాల్లో మనం ఉంటే గనక తీసుకోవద్దు దయచేసి. ఎందుకంటే అది మనకే చాలా కష్టం తీసుకొచ్చింది, అది మనకే శాపాన్ని తీసుకొచ్చింది, అది మనకే నరకాన్ని కొని తెచ్చి పెడుతుంది. అది జరగకుండా ఉండాలి అంటే ఒకవేళ గనక పాపములో ఉంటే, ఒకవేళ గనక అది క్షమించబడకపోతే, నీ మనస్సు గిలిపెడుతుంటే పాపము, అయ్యో నేను పాపంలోను కదా ఎలా తీసుకోను అని చెప్పి ఆ మనస్సు కనుక ఇంకా ఉంటే కనుక దయచేసి తీసుకోవద్దు. ప్రభు పేరట ప్రేమతో మనవి చేస్తున్నాం. యోధావలే మనం అయిపోకూడదు. యోధా ఏం చేశాడు? అప్పుడు వెంటనే సరే కొనడం అయిపోయింది, 30 వెండి నాణాలు తీసుకున్నాడు, అబ్బా అనుకున్నాడు. కానీ ప్రయోజనం ఏంటి? పశ్చాత్తాపడిపోయి గుండెలు బాదుకున్నాడు. యేసు ఏమన్నాడు తెలుసా? ఎవడు నన్ను అప్పగించుతాడో, ఎవడు దీనికి కారణమయ్యాడో వాడు ఖచ్చితంగా నరకాన్ని చూస్తాడు అని చెప్పేసి అన్నాడు. కనుక అప్పగించిన వాడు ఎంత శ్రమ పొందాడు అంటే ఈ లోకంలోనే భయంకరమైన మరణాన్ని చూశాడు. ఏంటా భయంకరమైన మరణం అంటే? చక్కగా చెట్టుకు ఊరేసుకున్నాడు, పశ్చాత్తాపం, గుండె బద్దలైపోతుంది, అయ్యో సృష్టికర్తను నేను చంపేశానే అని చెప్పి గుండె బద్దలు అయిపోతుంటే ఇంకేం చేయాలో తెలియలా. యేసయ్య పాదాలు పట్టుకుందామా, ఆయన ముఖం చూడడానికి కూడా అర్హత సరిపోట్లా. యేసయ్య పాదాలు పట్టుకునే అర్హత లేదు. కాబట్టి ఏం చేస్తున్నంటే వెంటనే ఇక పరిగెత్తుకుంటూ వెళ్ళి ఏం చేయాలో తెలియక కొంతమంది భయానకమైన పాపము క్షమించరాని పాపం చేసినప్పుడు ఏం చేస్తారో తెలుసా? ఏం చేయాలో తెలియక వారికి మరణమే శరణు. లోకంలో భూమి మీద చాలా మంది ఎందుకు ఆత్మహత్యలు చేసుకుంటారో చెప్పనా? యోధా వంటి వారే పాపం ఎక్కువైపోయి భయంకర
భయంకరమైన పాపం, వారు మోయలేనంత పాపము, ఎవరికి చెప్పుకోలేనంత పాపము. కాబట్టి చచ్చిపోతే పోయిద్ది అని అనుకుంటున్నారు. కానీ చచ్చిపోతే ఎంత భయంకరమో తెలుసా, ఎంత శ్రమో తెలుసా. యోధా వెంటనే తాడు ఒకటి తీసుకెళ్ళిపోయి ఆ చెట్టుకు కొమ్మ కట్టేసుకొని ఊరేసుకున్నాడు. ఇంకా చెప్పాలి అంటే చెట్టు కూడా ఆయన పాపాన్ని భరించలేకపోయింది, తాడు కూడా ఆయన పాపాన్ని మోయలేకపోయింది. అందుకే అవి తెగిపోయినాయి. తాడు తెగిపోయి కింద పడిపోయాడు, పొట్ట బద్దలైపోయి బయటికి పేగులు వచ్చి భయానకమైన దిక్కులేని చావు చచ్చిపోయాడు. ఎందుకో చెప్పనా? ఎందుకు అని అంటే తాను ఒక అపవిత్రమైనటువంటి కార్యం చేశాడు కాబట్టి. యేసయ్య తన వారిని ప్రేమించాడంట, కానీ యోధ తన వారిలో లేడు, అపవాది చేతిలో ఉన్నాడు. ఈ పగటి వేళ మనం ఎవరి చేతిలో ఉన్నాం? ఈ పగటి వేళ మనం అపవాది చేతిలో ఉన్నామా? లేదు అంటే యేసయ్య చేతిలో ఉన్నామా? ఆ బంగారు తండ్రి చేతిలో ఉంటే మనం బంగారంగానే ఉంటాం. లేదు అంటే గనక అపవాది చేతిలో ఉంటే మనం చేసిన పనులకు కన్నెత్తి కూడా వేసే చూడ్డు. కానీ ఆ స్థితిలో ఉండి కూడా అపవాది చేతిలో అనపబడుతూ ఉండి కూడా యేసయ్య వైపుకు చూడగలిగినట్లయితే గనక విడిపింపబడరానిదైన యేసయ్య నీ కోసం పరిగెత్తుకుంటూ వచ్చేస్తాడు. పరిగెత్తుకుంటూ వచ్చి మరి తన చేతితో, తన రక్తము కార్చినటువంటి చేతితో, తన ప్రాణం పెట్టినటువంటి చేతితో, ఆయన శాశ్వతమైన ప్రేమతో, ఆయన ఉన్నతమైన ప్రేమతో తన చెయ్యి పట్టుకొని అపవాది చేతిలో నుండి విడిపించి మరి శిఖరం ఎక్కించి, అనగా సంఘం అనే శిఖరము ఎక్కించి మరి ఆ యేసయ్యని నిలబెడతాడు. హల్లెలూయా! ప్రియ దేవుని బిడ్డలారా, ప్రేమను ఇంకా పొందుకోలేకపోతున్నారండి చాలామంది. ఈ పగటి వేళ ఏ ప్రేమలో మనం ఉన్నాం? యేసయ్యే తన యొక్క చేతులతో పాదాలు కడిగేటువంటి ప్రేమను మనం పొందుకుంటున్నామా? లేదంటే నిత్యము నెత్తి మీద ఎక్కి తొక్కేటువంటి అపవాది కాళ్ళ క్రింద మనం ఉన్నామా అనేది పరిశీలన చేసుకోవాలి.